హలో గైస్, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్. సో కిచెన్లోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ మీతో మాట్లాడి వెళ్దామని కోకోనట్ వాటర్ తీసుకొని కూర్చున్నాను. సో ఎవ్రీడే ఏదో ఒక రకంగా మనం హైడ్రేట్ అవుతూ ఉండాలి, సమ్మర్ కదా. సో ఇంకా ఇప్పుడే ఇలా కూర్చున్నాను. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత మీకు మీల్ ప్రెప్ చూపిస్తాను అండి. నిన్న ఈవినింగ్ నేను మార్కెట్కి వెళ్ళి చాలా కూరగాయలు తీసుకొచ్చాను. మీలో చాలామంది కూడా మీల్ ప్రెప్కి కనెక్ట్ అవుతూ ఉన్నారు కదా, న్యూ మామ్స్ అయినా కానీ ఎవరైనా వర్కింగ్ మామ్స్ ఉన్నా కానీ. సో ఇవాల్టి వీడియోలో మీకు చాలా మంచి మంచి టిప్స్ అనేవి కనిపిస్తాయి. ప్లస్ ఇంకా అవన్నీ చేస్తూ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇంకా ఏమేం చేయబోతున్నాను అనేది మీకు వీడియోలో అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఎందుకు నేను టాకింగ్తో స్టార్ట్ చేశాను అంటే, గివ్ అవే విన్నర్స్ని ఆల్రెడీ డిక్లేర్ చేసేసారండి. ఈవినింగ్ ఒక షార్ట్ పెడతాను, ఆ షార్ట్లో ఎవరెవరు విన్ అయ్యారు అనేది మీకు కనిపిస్తుంది. ఎవరైతే 2 విన్నర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ నాది ఫాలో అవ్వండి. డిఎం చేశారు అంటే ఇంకా మీ అడ్రస్ నాకు ఇచ్చేస్తే నేను జూక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళే మీకు డైరెక్ట్గా బ్యాగ్ పంపిస్తారు. మధ్యలో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. వాళ్ళ దగ్గర నుంచే, బ్రాండ్ దగ్గర నుంచే మీకు బ్రాండ్ న్యూ బ్యాగ్ అనేది వస్తుందన్నమాట. సో అదే చెప్పాలి అనుకుంటున్నాను. ఈవినింగ్ తప్పకుండా షార్ట్ అనేది చూడండి. నేను అరౌండ్ 7 o'clock అట్లా పెడతాను. సో ఓకే, ఇంక తాగేసిన తర్వాత కిచెన్లోకి వెళ్దాం. సో మీల్ ప్రిప్ వచ్చేసి ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. పుచ్చకాయ కట్ చేస్తున్నానండి. ఇప్పుడే ఒక షార్ట్ కూడా చేశాను అనమాట. ఇది మనకి రియలా లేదంటే ఆర్టిఫిషియల్ కలరా తెలుసుకోవాలంటే ఒక చిన్న టెస్ట్ ఉంది, వీడియోలో కూడా చెప్తాను. సో ఇట్లా ఒక టిష్యూ కానీ కాటన్ ప్యాడ్ కానీ తీసుకోవాలి. తీసుకొని ఇలా పుచ్చకాయ మీద ఇలా పెట్టేసి తీయాలన్నమాట. సో ఇట్లా కలర్ లేకుండా, లేదంటే లైట్ పింక్ కలర్లో వస్తే ఓకే. ఒకవేళ డార్క్ కలర్లో వచ్చింది అనుకోండి, అది ఆర్టిఫిషియల్. సో ఇదైతే న్యాచురల్గా పండిందే. చాలామంది ఏం చేస్తున్నారంటే వెండర్స్ దీనిలో ఇంజెక్ట్ చేస్తారనమాట రెడ్ కలర్ని. మనకు ఆ హోల్ కూడా తెలియదు, మనకి ఓపెన్ చేసి చూడగానే రెడ్గానే కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా మనం ఆర్టిఫిషియల్ కలర్ తింటూ ఉంటాము. సో దాని బదులు ఒక్క నిమిషం టైం తీసుకొని ఇలా మనం చెక్ చేసుకోవడం బెటర్ అనమాట. నాకైతే ఈ టెస్ట్ చాలా ఈజీగా అనిపించింది. నేను ఒక చోటు చదివాను, న్యూస్ పేపర్లో చదివాను అనమాట. సరే ఇంకా చేసి చూద్దాము అనేసి, ఇవాళ ఎలాగో వాటర్ మిలన్ ఉంది కదా అందుకే చేశాను. ఇదే షార్ట్ కూడా పెట్టాను. ఫస్ట్ అయితే ఇది కట్ చేసుకొని వెజిటబుల్స్కి వెళ్దాం. నేను మీల్ ప్రెప్పింగ్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ చేస్తూనే ఉంటాను. బట్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ సమ్మర్ అనేసి కొన్ని టిప్స్ నేను చూపించానండి. ఈ టిప్స్ ఏవి కూడా ఇంతకు ముందు నేను చూపించినవి కాదు, ఏవి రిపీట్ అవ్వవు. అలానే కొన్ని కిడ్స్ స్నాక్స్ కూడా చూపించాను. మీ లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఇప్పుడు సమ్మర్లో మనకి పని ఇంకా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ వెదర్ వేడిగా ఉంటుంది, ఇంకా మీ టైం అనేది మనకు అస్సలు దొరకదు. అలా కాకుండా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం ద్వారా మన లైఫ్ ఈజీ అవుతుంది అనేసి ఈ టిప్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇంకా ఏ ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకోవచ్చో అవి ఎప్పుడు కూడా నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఈ వాటర్ మిలన్ వచ్చేసి చాలా స్వీట్గా ఉంది. దీంతో కిడ్స్ స్నాక్ ఒకటి చూపిస్తానండి. నేను ఒక 6-7 పీసెస్ ఇలా బ్లెండర్లోకి తీసుకోవాలి. షుగర్ వేయాల్సిన అవసరం లేదు, నేనైతే హెల్దీ వర్షన్ చూపిస్తున్నాను. వాటర్ మిలన్ చాలా స్వీట్గా ఉంది. సో ఇలానే తీసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో ఎక్కువ సీడ్స్ కూడా లేవు కాబట్టి నేనేమి సీడ్స్ తీయడం అట్లా ఏం చేయలేదు, డైరెక్ట్ బ్లెండ్ చేసేసాను. ఒకవేళ మీరు దీన్ని జ్యూస్ లాగా ఇవ్వాలి అనుకుంటే సేమ్ ఇలానే ఇచ్చేయచ్చు. నేనైతే పాప్సికిల్స్ చూపిస్తున్నాను. నా దగ్గర ఇలా పాప్సికిల్ మేకర్ ఉంది. దీన్ని నేను ఐకియాలో తీసుకున్నాను. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది, ఏ షాప్లో అయినా దొరుకుతుంది ఈ మధ్య. సో ఇంకా ఏదైతే మనం జ్యూస్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఈ పాప్సికిల్ మౌల్స్లో వేసేసి దీన్ని కవర్ చేసేసి ఫ్రీజర్లో ఈవినింగ్ వరకు పెట్టాలండి. అంటే అట్లీస్ట్ 6 to 8 hours పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఒక మంచి స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను వీటిని. వాటర్ మిలనే కాదు, ఏ ఫ్రూట్స్తో అయినా మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇంకా మనం నైటే చేసేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ కల్లా అయిపోతుంది. చూస్తున్నాం కదా బయట ఐస్ క్రీమ్స్లో ఎంత కల్తీ యాడ్ చేస్తున్నారు అనేసి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ద్వారా మనమే పిల్లలకి అన్నీ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇంకా 2 పెనాలు నేను ఇలా స్టవ్ మీద పెట్టుకున్నానండి. మనం ఏంటంటే ఇలా కట్ చేస్తూ ఉన్నాం కదా, టైం వేస్ట్ అవ్వకుండా ఫ్రై చేసుకునేవి కూడా ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, ప్యారలల్గా మన పని అయిపోతూ ఉంటుందన్నమాట. ఇవాళ ఈ పనులన్నీ ఉన్నాయి అనేసి నేను ఎక్కువగా వంట పని పెట్టుకోలేదు. ముందు రోజే నేను కీమా కర్రీ, మటన్ కర్రీ చేశాను, అవే ఉన్నాయి ఇంకా నాకు. ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి, అవిసె గింజలు. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇంకా అసలు ఈ పౌడర్ అయితే ఎంత వర్సటైల్గా యూజ్ అవుతుందంటే, ఒకసారి ఇది రెడీగా పెట్టుకున్నామంటే
ఎందులో అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అసలు ఈ అవిసె గింజల పౌడర్‌ని చాలామంది వేపకుండా చేస్తూ ఉంటారు. అలా చేస్తే స్టమక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటది. సో, డ్రై రోస్ట్ చేసేసి చక్కగా ఆ తర్వాత మీరు స్మూత్‌గా పౌడర్ చేసుకున్నారంటే డైజెషన్ అవుతదనమాట. ఇంకా ఇంకొక పెనంలో వచ్చేసి నేను పల్లీలు వేసుకుంటున్నానండి. నేను ఒక 2, 3 రోజుల్లో పల్లి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే మా ఇంట్లో కూడా కొద్దిగా స్నాక్స్ ఎక్కువే పడుతూ ఉంటాయి. అందుకే చేద్దాం అనుకుంటున్నా. ఒకే రోజు చేయాలి అంటే మళ్ళీ పెద్ద పని ఉంటది. అలా కాకుండా పల్లీలు రెడీగా ఉన్నాయనుకోండి చకచకా చేసేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఇడ్లీ, దోసకి పిండి నానబెట్టుకుంటున్నానండి. ఇడ్లీ పిండికొచ్చేసి నేను 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రవ్వ ఏస్తాను. ఇవాళైతే నేను మిక్సీలోనే వేయబోతున్నాను. ఇంకా దోసకి కూడా అంతే. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం, 1 గుప్పెడి పచ్చెనపప్పు, కొద్దిగా మెంతులు వేస్తా అనమాట. అటుకులైతే నేను సమ్మర్‌లో వెయ్యనండి. త్వరగా పులిసిపోతుంది. వింటర్‌లో, రైనీ సీజన్‌లో అయితే మనం ఈవినింగ్ రుబ్బుకునేటప్పుడు అటుకులు గూడా ఒక గుప్పెడు యాడ్ చేయొచ్చు. ఇంకా సమ్మర్‌లో అయితే నేను అటుకులు స్కిప్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి, దోస పిండి ఇంట్లో ఎప్పుడూ రెడీగా పెట్టుకున్నామంటే పిల్లలున్నప్పుడు ఇంకా వీటితో ఏవైనా చేసియవచ్చు. పునుగులైనా, ఇడ్లీ అయినా, దోస అయినా, ఊతప్పమైనా ఇంకా ఇలా వేరియేషన్స్‌లో ఏవైనా చేసివ్వచ్చు. ఎయిదర్ బ్రేక్‌ఫాస్ట్ లాగా అయినా వేయొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ లాగా అయినా వేయొచ్చు. ఒక్కోసారి ఇంక మనం టయర్డ్ అయిపోయి ఉంటే పిండి రెడీగా ఉందనుకోండి, డిన్నర్‌లో గూడా మనం దోస, ఇడ్లీ ఇలాంటివి వేసేయొచ్చనమాట. పిల్లలకి కూడా ఫర్ ఎ చేంజ్ డిన్నర్‌లో అలా తినడం నచ్చుతుంది. సో, పిండి మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి మనం. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్‌లో. సో, ఎలా చిటపటలాడుతున్నాయో చూసారు గదా! కరెక్ట్‌గా ఈ పాయింట్ వరకి గూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ కట్టేసి ఇవి చల్లారడానికి పక్కన పెట్టేసేయాలండి. వీటిని మనం పౌడర్ చేసేసుకొని చపాతీ పిండిలో యాడ్ చేసుకోవచ్చు, ఓట్స్‌లో యాడ్ చేసుకోవచ్చు, అండ్ ఏవైనా స్మూతీస్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇంకా మీ ఇష్టం ఎందులో అయినా యాడ్ చేయొచ్చు. చాలా మంచిది. విటమిన్ ఇ చాలా ఎక్కువుంటది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలానే ఇది మంచి హెయిర్ గ్రోత్‌కి గూడా పనిచేస్తదనమాట. సో, అలా హెయిర్ ప్యాక్ లాగా గూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా నేను ఆ ఆలూని వాష్ చేసుకొని 2, 3 ముక్కలుగా కట్ చేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా 1 వీక్‌కి ఎన్ని ఆలు అయితే సరిపోతాయో అన్ని నేను ఇలా పెట్టుకుంటా అనమాట. సో, ఆలు గూడా ఇంకొక వర్సటైల్ వెజిటబుల్ అండి. ఇలా మీరు బాయిల్డ్‌వి పెట్టేసుకున్నారనుకోండి వాటితో ఏమైనా చేయొచ్చు మీరు. ఎస్పెషల్లీ పిల్లలు ఇలా బంగాళదుంపలు ఇష్టంగా తింటారు కాబట్టి అవి ఫ్రిడ్జ్‌లో ఉన్నాయనుకోండి మీరు కర్రీ అయినా చేయొచ్చు, లేదంటే పూరి కర్రీ అయినా టకటకా చేసేయొచ్చు, చపాతీ కర్రీ చేసేయొచ్చు, పరోటా చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు, శాండ్విచ్ కూడా చేయొచ్చు. సో, అది రెడీగా పెట్టుకున్నామంటే బెటర్ అనమాట. ఇంకా 2 డేస్‌కి సరిపడా ఆనియన్స్ నేను ఓన్లీ పొట్టు తీసి పెట్టుకుంటున్నానండి. చాలామంది ఇలా పెట్టుకోవద్దు అంటారు కానీ కట్ చేసి పెట్టుకోకూడదు. బట్ జస్ట్ అలా పీల్ తీసి పెట్టుకుంటే ఓకే. ఎనీవే నేను 2 ఆనియన్స్ ఇవాళ ఈవినింగ్ యూజ్ చేస్తాను. 2 ఆనియన్స్ రేపు మార్నింగ్ యూజ్ చేసేస్తాను. జస్ట్ పని కొద్దిగా తగ్గుతుంది ఇంక నాకు అనేసి ఇలా చేసి పెట్టుకున్నా అనమాట. పొట్టు తీసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో ఏమీ కాదు. ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకోవాలి. ఇంకా ఒక సైడ్ వచ్చేసి పల్లీలు కలుపుకుంటూ ఉన్నాను మాడకుండా. సో, ఇవి గూడా రెడీగా ఉన్నాయంటే ఏదో ఒక రోజు నాకు పని తక్కువ ఉన్న రోజు చూసుకొని పల్లి ఉండలు గూడా చేసేస్తాను. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇంకొక పని వచ్చేసి గార్లిక్ పీల్ తీయడం అండి. చాలా ఈజీగా ఎలా పీల్ తీయొచ్చు అనేది చూపిస్తాను. నాకిప్పటికీ గుర్తుంది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా గార్లిక్‌ని చాటలో వేసేసి బయట పెట్టేసి రమ్మనేవాళ్ళు ఎండలో. వాటి మీద కొద్దిగా ఆయిల్ రాసేసి ఎండలో పెట్టమనేవాళ్ళు. ఒక గంట సేపు అలా పెట్టిన తర్వాత లోపల తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఒలుచుకునేవాళ్ళనమాట. సో, అదే మనం ఈజీగా చూద్దాము. ఇలా గార్లిక్‌ని విడదీసేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడైతే ఇక మన ఇళ్లలో ఎండ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మాలాగా ఫ్లాట్స్‌లో ఉండే వాళ్ళైతే పైకి వెళ్ళాల్సిందే. సో, అందుకనే మనం మైక్రోవేవ్‌లో చేసుకుందాం. సో, కొద్దిగా ఆయిల్ రాసేసి ఆ ఆయిల్ మొత్తం కూడా వీటికి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలండి. వీటిని మైక్రోవేవ్ మోడ్‌లో జస్ట్ 2 మినిట్స్ ఉంచాలంతే. అంతకంటే ఎక్కువసేపు ఉంచొద్దు. 2 మినిట్స్ తర్వాత తీసి చల్లారిన తర్వాత మనం పొట్టు తీసుకోవడమే. సో, చల్లారిన తర్వాత ఎంత ఈజీగా వచ్చేస్తదంటే అసలు ఎఫర్ట్‌లెస్. నాకు అస్సలు నచ్చని ఒక పనేంటి అంటే గార్లిక్ పొట్టు తీయడం. అసలు నాకెందుకో అది టైమ్ కన్జ్యూమింగ్ అండ్ బోరింగ్‌గా అనిపిస్తదనమాట. సో, అది కాస్త ఈజీ అవ్వాలి అంటే ఇలా చేసుకోవాలి. టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఏంటంటే
లోపల ఉన్న పాడ్కి పొట్టుకి మధ్య స్పేస్ వస్తుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. సో నేను ఇంకా ఇప్పుడే చేయి కడుక్కొని వచ్చాను, అందుకే చేతికి మళ్ళీ గార్లిక్ స్మెల్ అంటకుండా స్పూన్తో వేసేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వేరేవి ఇంకా పల్లీలు వేయడం అవి ఉన్నాయన్నమాట, అవి స్వీట్ కోసం కదా, అందుకనే ఇంకా గార్లిక్ని ఇలా స్పూన్తో వేసేస్తున్నాను. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే పప్పులో కానీ సాంబార్లో కానీ ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా పీల్ తీసి ఎందుకు పెడుతున్నాను అంటే గార్లిక్ ఎంత ఎక్కువ అవైలబుల్ ఉంటే రెడీగా అంత ఎక్కువ వాడతాం మనం వంటల్లో. అదే అప్పటికప్పుడు పొట్టు తీయాలనుకోండి ఎంతో అంత లేజీనెస్ వచ్చేసి మనం స్కిప్ చేయడము లేదంటే కొద్దిగానే వేయడము అలా చేస్తాము. గార్లిక్ ఎక్కువగా వాడాలి అంటే మనం ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఇంకా బాయిల్ అయిపోయాయండి, మైక్రోవేవ్లో పెట్టాను అనమాట నేను. వాటర్ పోసేసి మైక్రోవేవ్లో 10 మినిట్స్ పెట్టాను, పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. బాయిల్ పొటాటోస్ రెడీగా ఉన్నాయి, ఇంట్లో బ్రెడ్ ఉందనుకోండి చక్కచక్క మనం వడాపావు కూడా చేసేసి ఇవ్వచ్చు, శాండ్విచ్ కూడా చేసేసి ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఏమైనా ప్యాటీస్ కావాలన్నా చేయొచ్చు, టిక్కీస్, ఇలా అసలు చాలా వెరైటీస్ చేయొచ్చు ఆలూతోని. సో పిల్లలకైతే ఇవి బాగా నచ్చుతాయి కాబట్టి ఆలు ఎక్కువ క్వాంటిటీనే పెట్టుకోండి. నేనైతే ఒక 3 టైమ్స్ యూజ్ చేస్తానేమో, మోస్ట్లీ కర్రీస్కే నేను యూజ్ చేసేవి. సో ఇంకా మసాలా దోశ కూడా వేసి ఇవ్వచ్చు. ఆలు రెడీగా ఉంటే ఎంత టైం చెప్పండి. ఇంకా ఇవి పల్లీలు వేగిపోయాయి, చల్లారిపోయాయి కూడా. చాలా ఎక్కువ పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను ఈ జిప్ లాక్లో వేసి పెడుతున్నాను. ఎందుకంటే పొట్టు తీయాలి అంటే ఏదైనా బ్యాగ్ లాంటి దాంట్లో ఉంటే, ఇప్పుడు ఇలా జిప్ లాక్లో వేసేసి దీనిపైన మనం చపాతీ కర్రతో కొట్టామనుకోండి పొట్టు మొత్తం కూడా ఈజీగా వస్తుంది అనమాట. ఆ పర్పస్లో కూడా నేను జిప్ లాక్లో వేసేసి పెడుతున్నాను. చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. సో ఇలా పెద్ద జిప్ లాక్లో వేసేస్తున్నాను అనమాట. 2 రోజుల్లో ఇంకా వీటి పని కూడా చూడాలి. ఇంకా ఏమైనా వేపుకునేవి అలా ఉన్నా కానీ ఇలా చేసి పెట్టుకోవాలండి. రవ్వ వేపుకోవడం కానీ అట్లా ఉంటుంది కదా ఉప్మా కోసం, అలా అవి కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్లాక్ సీడ్స్ కూడా చల్లారిపోయాయి, ఇవి కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకొని ఏమీ యాడ్ చేసుకోకుండా నార్మల్గా పౌడర్ చేసేస్తాను. సో తప్పకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని చేసుకోండి. ఈ మధ్య కాలంలో వీటితో లడ్డు కూడా చేస్తున్నారు, వాటి కోసం కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మీరు ఇలా పౌడర్ లాగా చేసుకొని లడ్డు చేసుకోవచ్చు. అది కూడా ట్రై చేస్తాను నేను నెక్స్ట్ వీక్లో ఒకసారి, అది కూడా ఒక స్నాక్లా ఉంటుంది. ఇంకా పౌడర్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి, ఒక జార్లో వేసేసుకోవాలి సింపుల్గా, అంతే. మరీ ఎక్కువ పౌడర్ చేసుకోకండి, ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ ఎక్కువ రోజులు నిలువ ఉన్నాయనుకోండి ఒక రకమైన నూనె వాసన వస్తుంది అనమాట. సో 2 వీక్స్కి సరిపడా పౌడర్ మాత్రమే చేసుకోండి. మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఏవైతే మిగిలిన ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయో అవి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. వాటిలో చాలా ఆయిల్స్ ఉంటాయన్నమాట, దానివల్ల అలా స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు బయట ఉంటే. కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని ఒక స్పూన్ ఈ పౌడర్ వేసేసుకుంటే జెల్ లాగా అవుతుందండి. దాన్ని హెయిర్ మాస్క్ లాగా అయినా పెట్టుకోవచ్చు, ఫేస్కి అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మనం చపాతీ పిండి కలిపి పెట్టుకుందాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ ఫ్లాక్ సీడ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్నామంటే పిల్లలతో కూడా మనం హెల్దీగా అన్ని డిషెస్ తినిపించవచ్చు. సో నార్మల్గా అయితే ఫ్లాక్ సీడ్స్ కిడ్స్ డైట్లో అసలు పోదు, ఇలా మనం చేసామంటే వాళ్ళకి తెలియకుండానే తింటారు, చాలా మంచిది హెల్త్కి. చిన్న పిల్లలకైనా పెట్టొచ్చు మీరు, ఇవి న్యాచురల్ ఫుడ్ కాబట్టి ఇలా ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదు, పెద్దవాళ్ళకైతే ఇంకా మంచిదన్నమాట. సో చపాతీ పిండి ఎప్పుడైనా రెడీగా ఉందనుకోండి సూపర్ ఈజీ ఉంటుంది మన లైఫ్ అయితే. ఏదంటే అది చకచకా చేసి ఇవ్వచ్చు, పూరి చేయొచ్చు, చపాతీ చేయొచ్చు, పరాటా చేయొచ్చు. ఇంకా షుగర్ చపాతీ ఉంటుంది, లోపల షుగర్ ఫిల్ చేసి నెయ్యితో కాల్చిస్తే పిల్లలకి చాలా బలం, టేస్టీగా కూడా ఉంటుంది. బెల్లం పౌడర్తో కూడా చేయొచ్చు, ఒకసారి నేను చూపిస్తాను వ్లాగ్లో. చిన్నపిల్లలకైనా అది ఫింగర్ ఫుడ్ లాగా ఇచ్చేయచ్చు అనమాట, రోల్ చేసేసి, చాలా బాగుంటుంది. అలా ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. చపాతీ పిండి కూడా ఎప్పుడు ఇంట్లో ఉండేలా చూసుకోండి. అయితే 2 డేస్ మాత్రమే ఉంటుంది, ఇది సమ్మర్ కదా మళ్ళీ నల్లగా అయిపోతుంది. సో ఆల్టర్నేట్ డేస్ అలా కలిపి పెట్టుకోవాలి. ఇంకొక మంచి స్నాక్ ఐడియా ఏంటి అంటే చనా కానీ లేదా పెసలు కానీ లేదంటే చోలే కానీ నానబెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, కర్రీ అయినా చేసుకోవచ్చు, స్ప్రౌట్స్ అయినా చేసుకోవచ్చు, గుగ్గిళ్ళు అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రకరకాలుగా యూజ్ అయ్యేవి మన ఫ్రిడ్జ్లో ఉన్నాయనుకోండి, ఆ టైంకి ఏది తినాలనిపిస్తే లేదా పిల్లలకి ఏం చేసి పెట్టాలనిపిస్తే అవి చేసి ఉంచవచ్చు. సో ఇవి ఒక 8 hours నానబెట్టిన తర్వాత ఇంకా కుక్కర్లో వేసుకొని 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 3-4 డేస్ వరకు మనం వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు.
ఇంకా ఆకుకూరలు లాంటివి మాత్రం టీవీ చూసుకుంటూ కట్ చేస్తానండి. ఇంతకుముందు నేను మీల్ ప్రెప్ వీడియోలో ఆకుకూరలు ఎలా పెట్టుకుంటాను అనేది నేను చూపించేసాను. ఆ వీడియో లాస్ట్‌లో లింక్ చేస్తాను చూడండి. ఈ వీడియోలో అయితే నేను అంత డీప్‌గా ఏమీ చూపించట్లేదు. ఎందుకంటే ఈసారి నేను అన్నీ కూడా కొత్త టిప్సే చెప్పాలనుకుంటున్నాను. సో, ఒక 2, 3 ఆకుకూరలే తెచ్చాను ఈసారి. సమ్మర్ కదా! మరీ అంత ఫ్రెష్‌గా కూడా దొరకట్లేదు ఆకుకూరలు. సో, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇంకా లంచ్‌లోకి ఆహ్ కీమా కర్రీ ఉంది అని చెప్పాను గదా! దాంట్లోకి పావ్స్ తెప్పిచ్చాను ఇవాళ. ఇంకా కీమా పావ్స్ తినేసాము. ఇంత పని ఉంది గాబట్టి లంచ్ కాస్త లైట్‌గానే పెట్టుకున్నా అనమాట. ఎక్కువ పని లేకుండా. ఇంకా ఆకుకూరలొచ్చేసి ఇలా డబ్బాల్లో వేసేసి పెడతానండి. ఇది నేను నెక్స్ట్ డేనే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే టిష్యూస్ లాంటివేమీ వెయ్యలేదు. ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి టీవీ చూసుకుంటూనే స్టెమ్స్ తీసేసాను. ఈ జిప్ లాక్‌లో వేసేసి పెట్టేస్తాను. ఇలా స్టెమ్స్ తీసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకి గూడా ఏమీ కాదు. మీల్ ప్రెప్‌లో అసలు ఎన్ని టిప్స్ ఉంటాయి అంటే, ఎంత లాంగ్ వీడియో చేసినా గాని అసలు సరిపోదు. నాకు చాలా ఇష్టం అనమాట మీల్ ప్రెప్ చేసి పెట్టుకోవడం. ఎందుకంటే డేస్ చాలా ఈజీగా ఉంటాయి. ఎప్పుడైనా గానీ ఇవి ఫాలో అయినప్పుడే మనకు తెలుస్తది అసలు ఎంత బావుంటది అనేసి. సో, ఇలాంటి పనులున్నప్పుడు ఏంటంటే టీవీలో ఏదో ఒకటి పెట్టేసుకోవాలి. చూస్తూ చూస్తూ చేశాము అంటే అసలు టైమే తెలీదు. చక్కగా ఒక మూవీ ఫినిష్ అయిపోతుంది. అన్నీ కట్ కూడా అయిపోతాయి. పని కూడా చాలా తగ్గుతుంది. సో, ఇంకా వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. ఇక్కడ కిడ్స్‌వి 2 స్నాక్స్ చూపిస్తానండి నేను. వెరీ, వెరీ ఈజీ స్నాక్స్. టఫ్ స్నాక్స్ అయితే ఎలాగో చాలా టైమ్ కన్జ్యూమింగ్. మన లైఫ్ ఈజీగా చేసుకోవడం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి నేను ఈజీ స్నాక్స్ చూపిస్తున్నాను. సో, ఇంకా ఒక తవాలో కొద్దిగా ఘీ తీసుకోవాలండి. నేను యూజ్ చేసేది కౌ ఘీ. చాలామంది అడుగుతున్నారు మీరు ఏ ఘీ వాడుతున్నారు అనేసి. నేను అక్షయకల్పది ఆర్గానిక్ కౌ ఘీ వాడతానండి. చాలా బావుంది. నాకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ నేను యూజ్ చేశాను. బట్ ఎందుకో నాకు ఇది సెట్ అయింది. ఇంకా ఇదే వాడుతున్నాను. ఇంకా దేంట్లో వచ్చేసి జీడిపప్పులు వేసుకున్నాను. వీటిని స్లో ఫ్లేమ్ మీద చక్కగా వేపుకోవాలనమాట. హెల్త్‌కి చాలా మంచిదండి జీడిపప్పు. అండ్ జీడిపప్పు ప్లస్ మిల్క్ కాంబినేషన్‌లో మనం పిల్లలకి ఇచ్చామనుకోండి, అంటే ఈ స్నాక్ ప్లస్ పక్కన మిల్క్ కలిపి ఇచ్చామనుకోండి, వాళ్ళకి నిద్ర చాలా పడుతుందంట. ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతది అనేసి చెప్తారు. సో, ఇంకా ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా ఇలా వేసేసి చల్లారిన తర్వాత ఒక బాటిల్‌లో తీసుకొని పెట్టుకోండి. ఇవి కూడా ఒక 4, 5 సర్వింగ్స్ వరకే చేసి పెట్టుకోండి. మరీ ఎక్కువగా చేయొద్దు. వీటిలోంచి కూడా ఆయిల్ స్మెల్ అనేది వస్తది. ఎక్కువ రోజులు మీరు నిల్వ ఉంచినట్లయితే. సో, ఒక 1 వీక్ మాక్సిమం అనుకోండి. అలానే చేసి పెట్టుకోండి. ఎవ్రీ వీక్ మనం ఏం చేయాలంటే ఒక 3 స్నాక్స్ ఈ వీక్ చేశామనుకోండి. నెక్స్ట్ వీక్ ఈ 3 స్కిప్ చేసేసి కొత్తవేమైనా ట్రై చేయాలనమాట. అలా అయితే పిల్లలు రిపిటీటివ్ లాగా ఉండకుండా తింటారు. సో, ఇంకా మసాలా వేసిన తర్వాత ఎక్కువ సేపు మనం స్టవ్ మీద ఉంచొద్దు. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చల్లారిన తర్వాత సర్వ్ చేయొచ్చనమాట. సూపర్ టేస్టీగా ఉంటది. మనకు కూడా యాక్చువల్‌గా చాలా మంచి హెల్తీ స్నాక్ ఇది. వాక్‌కెళ్ళేటప్పుడు గూడా ఇలాంటి స్నాక్ మనం తినేసి వెళ్ళొచ్చనమాట. చాలామంది డైట్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే ఫుడ్ స్కిప్ చేస్తూ ఉంటారు. స్కిప్ చేయకూడదు. ఎప్పుడైనా వాక్‌కి గానీ, జిమ్‌కి గానీ వెళ్ళేటప్పుడు మంచి ఫుడ్ తినేసెళ్ళాలి. అప్పుడే మనం ఎనర్జీతో ఇంకా చేయగలుగుతామనమాట. సో, పిల్లలకైనా గానీ, మనకైనా గానీ ఈ స్నాక్ చాలా మంచిది. ప్లస్ హెల్తీ. అండ్ నెక్స్ట్ స్నాక్ వచ్చేసి పాప్‌కార్న్ అండి. ఇదైతే 5 మినిట్స్‌లోనే అయిపోతుంది. నేను మా ఇంట్లో ఎక్కువగా చేసే స్నాక్ అనమాట ఇది. ఒక్కోసారి సడెన్‌గా అడుగుతాడు మా అబ్బాయి నాకు ఆకలేస్తుంది ఏదైనా చెయ్యి అంటే, నేను ఇంకెప్పుడు పాప్‌కార్నే చేస్తూ ఉంటాను. దీనికోసం రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో ఒక గుప్పెడి డ్రైడ్ కర్నల్స్ వేసుకున్నాను. ఈ మొక్కజొన్నవి డ్రైడ్‌వి నేను సూపర్ మార్కెట్‌లో తెస్తూ ఉంటా అనమాట. ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను. దీంట్లో ఉప్పు, కారం వేశానంతే. ఇంకా పాప్‌కార్న్‌లో అయితే బోలెడన్ని వెరైటీస్ ఉంటాయి. మీకు తెలుసు కదా! గార్లిక్ పాప్‌కార్న్ అని, ఇంకా క్యారమెల్ పాప్‌కార్న్, చాక్లేట్ పాప్‌కార్న్ ఇవన్నీ. నేనైతే ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా స్వీట్ క్రేవింగ్ వస్తే క్యారమెల్ పాప్‌కార్న్ చేస్తాను. ఇదేంటంటే టీతో పాటు కూడా బావుంటది. అందుకనే నేను ఇది ఎక్కువగా చేస్తూ ఉంటాను. అలానే వెయిట్ లాస్‌కి కూడా పాప్‌కార్న్ మంచిదండి. చక్కగా తినొచ్చు. అలానే ఎక్కువ క్యాలరీస్ కూడా ఉండవనమాట. ఎప్పుడు మనం నోరు కట్టేసుకొని ఉండలేం కదా! ఈవెన్ సమ్మర్‌లో పిల్లలు ఇంట్లో ఉన్నా గానీ, ఇలా అందరూ తినేలాంటి స్నాక్స్ చేసామంటే మన పని చాలా వరకి తగ్గుతుంది.
మనం అనుకుంటూ ఉంటాము ఇంట్లో చక్రాలు, చెకోడీలు, మురుకులు ఇలాంటివి చేసి పెడితే సరిపోతుంది సమ్మర్‌లో అని. కానీ మన పిల్లలు మనకంటే తెలివైనోళ్ళు. ప్రతిసారి గూడా ఇంట్లో ఉన్నయొద్దు ఇప్పుడేదన్నా చెయ్యి అనేసి అడుగుతూ ఉంటారు. సో, ఒక 1 వీక్ కోసం మనం అలాంటివి చేసి పెట్టినా గానీ తర్వాతయితే ఇలాంటివి చేయాల్సొస్తుంది. ఇలాంటి ఈజీవి మనం అలా బ్రెయిన్‌లో పెట్టుకున్నామంటే అవసరమైనప్పుడు చాలా ఈజీగా అయిపోతుందనమాట. అండ్ ఇంకా ఈ టిప్ వచ్చేసి ఒక మైండ్ బ్లోయింగ్ టిప్ అండి. ఇందాక నేను పుదీనా నీట్‌గా కట్ చేసి, వాష్ చేసి, టవల్‌లో వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టా అనమాట. ఒక 2 అవర్స్ తర్వాత చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక డిష్‌లో తీసేసుకొని అవెన్‌లో పెడతానండి. పెట్టేసి 200 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 10 మినిట్స్ ఉంచేస్తాను. ఇంకా అసలు ఎంత బాగా డ్రై అయిపోతది అంటే, ఒక 4, 5 రోజులు ఎండలో పెట్టినంత ఎఫెక్ట్ వస్తదనమాట. హెల్త్‌కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి. అవెన్ ఈజ్ ఓకే. మైక్రోవేవ్‌లో అన్నా కొంచెం రేస్ వస్తాయి గానీ, అవెన్‌లో ఫుడ్ మంచిగా మనం సేఫ్‌గానే తినొచ్చు. చూసారా? నేను దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. ఎంత క్రిస్పీగా ఎట్లా అయ్యాయో చూడండి లీవ్స్. సో, ఈ పుదీనా పౌడర్‌ని ఒక జార్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే మజ్జిగలో వేసేయొచ్చు. లేదా ఒక్కోసారి పుదీనా మన దగ్గర ఎక్కువుంటది. అలాంటప్పుడు వేస్ట్ అయిపోకుండా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. కొత్తిమీరను గూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. ఇదే మెథడ్‌లో. ఒక్కోసారి మన దగ్గర ఎక్కువుంటాయి గదా! వేస్ట్ అయిపోయి పాడైపోతాయి. దాని బదులు ఇలా చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఈ పుదీనా పౌడర్ అయితే రైతాలో వేయండి ఒక స్పూన్. అసలు ఎంత టేస్ట్ ఉంటదంటే ఎవరు చెప్పలేరు అసలు మీరేం వేశారు? ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. ప్లస్ ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా కూడా ఉంటది. మజ్జిగలో ఇది యాడ్ చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటది. సో, వేస్ట్ అవ్వకుండాను మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా ఈజీగా ఉంటది కదా! ప్రతిసారి మీరు మజ్జిగలో పుదీనా కలపాలి అంటే దాన్ని కట్ చేయడము, వాష్ చేయడము, ఇంకా మిక్సీ వేయడము, దాని బదులు ఇలా సింపుల్‌గా గూడా చేసుకోవచ్చనమాట. ఇలా నేను ఒక జార్‌లో వేసేసి నార్మల్‌గా బయటే పెట్టాలి. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. సో, ఇలా మీరు కరివేపాకైనా, కొత్తిమీరైనా, పుదీనా అయినా చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్‌కి పాప్సికిల్స్ చక్కగా సెట్ అయ్యాయండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి తెలుసా? ఎంత బావుందో టేస్ట్ వచ్చేసి మా ఇంట్లో అందరికీ చాలా నచ్చింది. సో, తప్పకుండా ట్రై చేసి చూడండి. అన్ని రకాల ఫ్రూట్స్‌తోనూ మీరిది చేయొచ్చనమాట. ఒకవేళ సిట్రస్ ఫ్రూట్స్‌తో చేసినట్లయితే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. సో, ఇంకా నైట్ వచ్చేసి ఇడ్లీ, దోస పిండి గూడా రుబ్బేసి పెట్టుకున్నాను. ఐయామ్ ఆల్ సెట్ ఫర్ 1 వీక్ అండి. ఇవాళ చూసిన వీడియోలో మీకు అన్నిటికంటే బాగా నచ్చిన టిప్ ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సో, అదండి ఇవాల్టి వీడియో. ఎవ్రీడే మార్నింగ్ 9:00కి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టుమారో.